హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టేల్స్. వెల్లుల్లి కారపొడిని ఇంట్లోనే చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా, చాలా క్విక్గా తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర వేసి బాగా రోస్ట్గా వేపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన జీలకర్రని తడిలేని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను 1 కప్పు కారానికి తీసుకుంటున్నానండి. వెల్లుల్లి కారాన్ని చేస్తున్నాను. 1 కప్పు వెల్లుల్లి కారానికి తగినంత సాల్ట్ని వేసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మెత్తగా జీలకర్ర అంతా ఫ్రైన్ పౌడర్ కింద అయిపోవాలండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కారానికి 1/2 కప్పు వెల్లుల్లిపాయలను తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు 1/2 కప్పు కంటే ఎక్కువగా తీసుకుంటే మనకి వెల్లుల్లి కారం ముద్దలా వచ్చేస్తుంది. అందుకే 1/2 కప్పే తీసుకోవాలి. ఇది కొంచెం కచ్చా పచ్చా కింద మిక్సీ పట్టుకు బాగా చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లోకి తీసుకుంటే మన వెల్లుల్లి కారం రెడీ అండి. ఇది 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే ఫ్రైస్లోకి ఈ వెల్లుల్లి కారానికి బదులుగా వాడండి. ఎంత టేస్టీగా ఉందో మీకే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.